హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇది మంచి అందరికీ ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి. సో గైస్, లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ ఈసెట్ వాళ్ళకైతే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది కదా, మైక్ సింబల్ పెట్టేసి దాని కింద ఇలా కిందికి వస్తే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్సెస్, యూజర్ మాన్యువల్ ఫర్ క్యాండిడేట్స్, డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఇక్కడే నేను చెప్పేది ఏంటంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని అయితే చూద్దాం గాయస్. దాంట్లో ఏమున్నాయి అనేది చూద్దాం నోటిఫికేషన్. సో దానికి ముందల మనం ఇంపార్టెంట్ డేట్స్ ఉంది కదా, ఆ డేట్స్ అయితే చూద్దాం గాయస్. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 28/8/2025 టు 29/8/2025, అంటే ఈ నెల 28 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఏం రిజిస్ట్రేషన్స్ అవి? థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అన్నట్టు ఇది. అంటే ఈ సెట్కి థర్డ్ ఫేజ్ వచ్చింది, థర్డ్ ఫేజ్ రిలీజ్ చేశారన్నట్టు నోటిఫికేషన్. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 28 నుంచి 29 వరకు, ఆగస్ట్ 28 నుంచి ఆగస్ట్ 29 వరకు వెరిఫికేషన్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 28 నుంచి 29 వరకు, ఆగస్ట్ 28 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 తారీఖు నుంచి ఆగస్ట్ 8 వరకు గైస్. మరి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అంటే ఆగస్ట్ 31కి అయితే సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్ట్ వచ్చేసి సెప్టెంబర్ 1 తారీఖు నుంచి సెప్టెంబర్ 3 తారీఖు వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి గైస్. సో ఇది బిగ్ అప్డేట్ ఈ సెట్కు సంబంధించి. సో గైస్, దీంట్లో ఫస్ట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్ చూసిన తర్వాత దీంట్లో ఏం అప్డేట్స్ ఉన్నాయనేది నేను మీకు చెప్తాను గైస్. సో జస్ట్ సెకండ్. ఎస్, చూడండి గైస్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏపీఎస్ సిహెచ్ఈ, ఏపీ సెట్, ఏపీ ఈసెట్ 2025 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ బి ఫార్మసీ కోర్స్కు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్. గైస్, వీడియో అయితే కొంచెం ఒక 5-6 నిమిషాల నుంచి 6-7 నిమిషాల వరకు పోవచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఇదంతా చదవలేరు, మీరు చేయలేరు కాబట్టి, అంటే అంత ఓపిక ఉండదు. సో నేనైతే డీటెయిల్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. మీరైతే వీడియోని అయితే చివరి వరకు చూడండి గైస్, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు మ్యాటర్ అనేది అర్థం కాదు. ఓకే. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ AP ESET 2025 diploma holders pharmacy are informed that the web-based counseling process comprising payment of processing fees, registration, online certificate verification, option entry will be conducted from 28/8/2025 to 29/8/2025. The candidates are instructed to follow guidelines, instructions, user manual to proceed for web counseling process. So guys, ఇక్కడ ఏమంటున్నారంటే ఏపీ ఈసెట్ రాసినటువంటి డిప్లొమా హోల్డర్స్ ఉంటారు కదా, రాసినటువంటి వాళ్ళు డిప్లొమా ఫార్మసీ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేది ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసి పేమెంట్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు 28 నుంచి 29 వరకు అయితే ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ చేసుకున్న తర్వాత మీకు ఈ వెబ్ బేస్డ్ అంటే ఎక్సైజ్ చేసిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అయితే అలాట్ అవుతుంది అనేది దాని ఉద్దేశం. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ ఫార్మసీ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ ఆర్ డైరెక్టెడ్ టు రిజిస్టర్ ఫర్ ఫార్మసీ ఫేస్ వెబ్ బేస్డ్ వెబ్ కౌన్సిలింగ్ బై పేయింగ్ ప్రాసెసింగ్ ఫీజ్. అంటే పైసలు అయితే ముందు కట్టి ఈ యొక్క ప్రాసెస్ని అయితే చేసుకోవాలన్నట్టు. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్లో పే చేయాలి. అప్లోడ్ నెసెసరీ సర్టిఫికేట్స్, అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయమంటున్నారు. ఇఫ్ ఎనీ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ ద అప్లోడెడ్ సర్టిఫికేట్. ఆన్లైన్ వెరిఫికేషన్ ఇంకేమైనా కావాలనుకుంటే అప్లోడ్ చేయమని చెప్పేసి అంటున్నారు. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీ ఈసెట్ 2025 diploma holders of pharmacy are informed to participate in web counseling for the seat available in pharmacy colleges in the state of Andhra Pradesh, both university and private, for the academic year 2025-26. సో గైస్, బీ ఫార్మకి సంబంధించి 2025-26 సంబంధించి యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు.
ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు రిజిస్ట్రేషన్ వచ్చేసి 28 నుంచి 29 మధ్య మీరైతే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి. దాని తర్వాత ఆన్లైన్లో వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్ సెట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నట్టు హెల్ప్ లైన్ సెంటర్స్లలో. అది ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 28 నుంచి 29 గైస్. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే 28 నుంచి 29కి మధ్య వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం 30కి చేసుకోవాలి. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. అలాట్మెంట్ సీట్ వచ్చేసి 31 ఆగస్టుకు అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మీరు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా మీరు చేయొచ్చు. ఇది ఈ థర్డ్ ఫేజ్కు సంబంధించినటువంటి సమాచారం గాయస్. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈసెట్ 2025 pharmacy eligible candidates who are already registered and have completed online certificate verification in the ESET ఫస్ట్ ఫేజ్. ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, ఈసెట్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పే చేసిన వాళ్ళు కెన్ డైరెక్ట్లీ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. డైరెక్ట్లీ వాళ్ళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్లీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నో ఫర్దర్ వెరిఫికేషన్ ఇది రిక్వైర్డ్. అంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. క్యాండిడేట్స్ మస్ట్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్. అంటే ఫ్రెష్గా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ప్రీవియస్ పెట్టినటువంటి ఆప్షన్లు అయితే కన్సిడర్ చేయరంట గైస్. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇది. ఈసెట్ 2025 ఫార్మసీ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ ఫర్ కౌన్సిలింగ్. ఎవరైతే ఇప్పటి వరకు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మస్ట్ ఫస్ట్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఆఫ్టర్ విచ్ దేర్ సర్టిఫికేట్ విల్ బీ వెరిఫైడ్ ఆన్లైన్. దాని తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫై అవుతుందని చెప్పేసి చెప్తున్నారు గాయస్. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓన్లీ దే కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గైస్, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫ్రీ ప్రాసెసింగ్ ఫీజ్. ఇక్కడ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి వచ్చేసి 1,200 రూపాయలు ఓసీ బీసీలకు అయితే ఉంది గాయస్. 600 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఉంది. వాళ్ళైతే పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి గాయస్. దీనికి సంబంధించి వెబ్సైట్ ఇది. వెబ్సైట్లో ఎలా లాగిన్ అనేది హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే లాగిన్ అయిపోతారు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు పేమెంట్ చేసుకోవాలి గాయస్. ఇది ప్రాసెస్. సో దానికి ఏమేమి సర్టిఫికేట్ కావాలనేది విత్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అప్లోడ్ నెసెసరీ సర్టిఫికేట్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఓన్లీ. పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలంట గాయస్. సో చూడండి గాయస్, ఇంకా అసలు దానికి ఏం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది అంటే సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. వెబ్ కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్ కావాలి? ఫస్ట్ ర్యాంక్ కార్డ్ ఒకటి కావాలి. దాని తర్వాత వచ్చేసి ఏపీ ఈసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, మార్క్స్, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, డిప్లొమాది, ఫార్మసీది, ప్రొవిజనల్ డిప్లొమా సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 8th నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ candidate for a period of 7 years preceding qualifying examination in case where the candidate has no utilized education, institutionalized education in respect of non-local candidates in order to consider them for allotment under unreserved seats. ఇది గైస్, ఈ 8 సర్టిఫికేట్స్ అయితే మీకు కావాలి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఇది గైస్. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.